3 ఇయర్స్ వరకు చూసినా అసలు మాట్లాడట్లేదని అంటే ఒక ఈఎన్టీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఈఎన్టీ హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మ అమ్మ పప్ప పప్ప అవ్వ అది ఇది అనేది కాబట్టి మధ్యలో మొత్తం ఇంకా స్టాప్ అయిపోయినాయి. మాట్లాడతలేడు. 3.5 ఇయర్స్ అయినా అసలు మాట్లాడతాడు. ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తే అతను చెక్ చేపిస్తే అంటే అది మన చెవిలో 3 పొరలు ఉంటాయట కదా, ఆ లోపల నరాలు అనేటివి చితికిపోయినాయట. అంటే చెవులు వినబడితేనే మాటలు వస్తాయి అన్న. ఈ చెవుల నుంచి అది మైండ్కి ఉంటుందట, మెదడుకు కనెక్షన్, ఇక్కడ కనెక్షన్. అట్లా మనకు వినబడని మాటలు రావు, చెవులు వినబడితేనే మాటలు వస్తాయి. అట్లా అదే అప్పుడు బాగా అసలు బాధ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పెద్దోడు చిన్నోడు కలిసి ఉంటారు కదా, ఈ పెద్దోడు సైకిల్ చేస్తే చిన్నోడు కూడా అట్లనే సైకిల్ చేసే అలవాటు అయిపోయింది. అట్లా వాళ్ళిద్దరు పక్కనే ఉంటారు కదా. అంటే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం సాధించలేని ప్రతి ఒక్క తండ్రికి నా కొడుకు పెద్ద సింగర్ చేయాలి, ఒక పెద్ద కీబోర్డ్ ప్లేయర్ చేయాలని మనం అనుకుంటాం కదా. అంటే ఏంటంటే ఓకే పర్లేదులే అయినా కానీ మనకు అంతే ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నేను అసలు ఎవరికి ఏమని చేయలేదు, మరి నాకే ఇట్లా ఎందుకు జరిగిందని అప్పుడప్పుడు బాధ అనిపిస్తాను. అయినా కానీ అవన్నీ ఏంటంటే అవన్నీ మనసులో పెట్టుకొని బాధపడుకుంటే మనం ముందుకు పోలేమన్నా. ఏంటంటే ఏం కాదు, ఏమున్నది ఎవరు కళ్ళు లేని వాళ్ళు లేని మంచి మంచి దేవుడు ఒకటి వాళ్ళకు ఏది ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి ఇంకో వేరే టాలెంట్ ఇస్తారు. ఇంత బాధ పెట్టుకుని ఇంత ధైర్యంగా ఇట్లా బతుకుతున్నావు నా రాజుపైన? ఫస్ట్ అలవాటు అయిపోయింది నాకు, చాలా కష్టాలు అనుభవించాను మేము ఫస్ట్ నుంచే అంతా. అదేంటంటే నాకు తెలుసు సమాజంలో అన్ని తెలుసు, నేను డైరెక్ట్ నోరు తెలిసి నాకు ఇది కావాలని నేను అడగలేను నా ఫస్ట్ నుంచే మనకున్న అది. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి పిలిచేది అప్పుడు నా చుట్టూ మొత్తం డబ్బే అన్న, నాకు వచ్చిన పేరు అది. కొన్ని కోట్లు పెట్టిన రాదు ఒకటే పాటతోటి. నా అడిదన ప్రోగ్రామ్కి వస్తుందంటే ఒక 30,000 అట్లా 40,000 అట్లా మాట్లాడి నాకు 2,000-3,000 చేతులు పెట్టి పంపించేసేది. నేను అట్లనే ఉండేది అన్న. అప్పుడు నీ పేరు చెప్పుకొని చాలా మంది చాలా సంపాదించుకోరు ఈ లెక్క చూస్తే. అంటే వాస్తవం కానీ వాళ్ళ పేర్లు ఎందుకు లేండి కానీ అంటే అట్లా జరిగింది. అప్పుడు మనకు ఏం లేదన్న. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఈ ఛానల్కి మన సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడంటే సిగ్నేచర్ స్టూడియోస్కి ఎందుకు రావడం జరిగిందంటే ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా, నాకు ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నాకు కల్పించండి, దాని గురించి చెప్పుకోవడం కోసమే అన్న నేను వచ్చింది. తప్పకుండా బ్రదర్, నీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు రానున్న రోజులలో కొద్ది సమయంలోనే మంచి పొజిషన్కి తప్పకుండా పోతావు, తప్పకుండా పోవాలి అని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అనిత నాగరాజు పరిస్థితి ఏంది? ఇంకా అనిత పాట తర్వాత ఎన్ని పాటలు రాసిండు? నేను దగ్గర ఇప్పుడు పాడిన ఒక 100 పైనే ఉంటాయి అన్న. అంటే ఎటువంటి పాటలు ఇప్పుడు మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నా దగ్గరికి ఏంటంటే అనిత సాంగ్ రాసిన తర్వాత ఎక్కువ నా దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్స్ లవ్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ వచ్చినాయి. అంటే వాళ్ళు చెప్పేది నేను రాసేది. అంటే ఎక్కువ అమ్మాయి పేర్ల మీద రాసిన రైటర్ ఎవరన్నా అంటే నేనే కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే నా దగ్గరికి అన్న మలవరి మీద రాయన్న పాటలు అంటే చాలా అలాంటివి అంటే అవన్నీ మీరు వినే ఉంటారు కావాల్సి అంటే. మళ్ళీ ఏంటంటే నా దగ్గరికి నేను ఇన్ని రోజులు ఎట్లా అంటే నేను కొంచెం అంటే కొన్ని డబ్బులు సంపాదించుకునే కొంతమంది నా దగ్గరికి సాంగ్ లిరిక్స్ పట్టుకొని వస్తారన్న. నేను ఏంటంటే ట్యూన్ చేసి వాళ్ళకి ఇచ్చి ఎంతో కొన్ని డబ్బులు తీసుకుంటే, కొంతమంది రాస్తారు కానీ ట్యూన్ చేయరాదు అన్నట్టు. వాళ్ళు రాసిన లిరిక్ నేను ట్యూన్ చేసి ఎన్నో కొన్ని డబ్బులు తీసుకొని అట్లా కాలం వెళ్ళదు. ఓకే, అనిత పాట తర్వాత అంటే అనిత పాట అంటే తెలియని వ్యక్తి లేరు. చిన్న పోరల కాన్సల్ ఒక ఏజ్ టైప్ ఆఫ్ ఉన్నటువంటి ఏజ్ వాళ్ళకు కూడా అందరూ తెలుసు. అంటే చిన్న పిల్లల కాంచెల్లి పెద్దోళ్ళకి కూడా ఆల్మోస్ట్ అనిత పాట అంటే తెలియదు లేదు. కాకపోతే ఇంకా దాని తర్వాత ఈ పాట ఆ రేంజ్లో రాష్ట్ర అన్న సాటిస్ఫాక్షన్, ఆ రేంజ్లో పాడిన అన్న సాటిస్ఫాక్షన్ ఏ పాట ఇచ్చిందా మీకు? చాలా ఉన్నాయన్న. అందులో ఏంటంటే లవ్ సాంగ్స్ కాకుండా ఒకటి తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను రాసింది తెలంగాణ మీద ఒకటే పాట అన్న. ఆ పాట నాకు బాగా ఇష్టం, ఒకసారి పాడతాను. అది ఈటల రాజేంద్ర సార్ కూడా చాలా ఇష్టం. ఆయనే అప్పుడు ఆ పాట కూడా అక్కడే మన కమలాపూర్లోనే ఆ సారే రిలీజ్ చేసినప్పుడు ఆ పాట నాకు చాలా నచ్చిన పాట అది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జననీ తెలంగాణ, తందానారే తానే నారే, తందానారే తానారే, తందానారే తానే నారే, తందానారే తానారే. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జననీ తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ పాడే పాటే తెలంగాణ. జై తెలంగాణ,
రాష్ట్రం వచ్చేదాకా రణముకు సై సయ్యన్నది వీరా తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులెందరో, ప్రాణాలనే లెక్క చేయక ఉద్యమానికే ఊపిరోసిన విద్యార్థులెందరో. వారి ఆశ తందానారే తాన, తందానే తానారే, తెలంగాణ కోసం మేం మళ్ళీ జన్మిస్తామంటూ ఆంధ్రోళ్ళ గుండెలదిరేలా ఆకలి మంటతో అన్న కేక. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయో తెలంగాణ, జనని తెలంగాణ. నమ్ముకున్న నాయకులంతా నట్టేట ముంచేశారు, కష్టాలలో గిల్లలో రాష్ట్రాన్ని నెట్టేశారు. వల్ల కాడైన తల్లిరో నా తెలంగాణ, పల్లేరు ముళ్ళు మొలిసెరో. చావైనా రేవైనా సమరం తప్పదు ఈ వేళ, సావాసం ఆయుధమై వీరులు పుట్టిన ఈ నేల. ఓరోరి సోదరా నిదరలేవరా, వేరు పాటలో గొంతు కలపరా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. అంటే ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్సే కాకుండా ఒక అంటే చైతన్యవంతం చేసే పాటలు కూడా రాసినాం. ఎలాంటి సిచ్యువేషన్ నాకు చెప్తే సిచ్యువేషన్ తగ్గట్టు రాసేస్తా అన్నాను. సిచ్యువేషన్ మనకు కావాల్సిన సిచ్యువేషన్ కావాల్సింటే ఎక్కువ నా దగ్గరికి అంత సాంగ్ కాబట్టి అప్పుడు అట్లా నాకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ చెప్పేది, వాళ్ళకు రాసి పెట్టేది. నాగరాజు లోపల ఒక లవ్ ఫెయిలియరే కాదు, ఏ పాటను కూడా అవలీలగా రాసే శక్తి, దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నాయి. అయితే మీకు తెలియని ఇంకో విషయం అంటే నేను బేసిక్ ఏంటంటే సింగర్ నాన్న, అంటే ట్యూన్స్ ఉన్నది. నేను రాసే సింపుల్ లిరిక్స్ కానీ నేను ట్యూన్ బలంగా చేసుకుంటా. ట్యూన్ ఏంటంటే సింపుల్ లిరిక్స్ వేసుకొని ట్యూన్ బలంగా చేసుకోవడం నాకు బాగా ఏంటంటే ట్యూన్స్ చేయడం బాగా ఇష్టం.